వెల్కమ్ టు 9 వైబ్స్. గత ప్రభుత్వ హయాంలో డ్యాంకు బ్యారేజీకి తేడా లేకుండా నిర్మాణాలు చేశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బ్యారేజీల నిర్మాణాలకు భారీగా డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. 3 ఆనకట్టలపై విచారణ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరినట్లు తెలిపారు. వారి సిఫార్సుల ఆధారంగానే విచారణ చేయాలని పోలీసులను కోరతామని అన్నారు. రాష్ట్రంలో డ్యామ్ బ్యారేజీ నిర్మాణాలు చేయడానికి వేల కోట్ల నష్టం జరిగిందని, దానికి బాధ్యులు ఎవరు అన్నది తేలుస్తామని తెలిపారు. కేసీఆర్ చాలా బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినట్లు నీరు నిల్వ చేసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమన్నారు. నీటిపారుదల శాఖలో ప్రతి ఏటా 18,000 కోట్ల వడ్డీలు చెల్లించాలని తెలిపారు. 14,500 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. మంత్రిగా కాదు, ఒక దేశభక్తి కలిగిన పౌరుడిగా తన బాధ్యత అన్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.